బ్రిటన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా ఆ వేడి మాత్రం ఇంకా తగ్గడం లేదు. పలు నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్కు తాము విధులు నిర్వహించలేమని ఆర్ఓలు చేతులెత్తేస్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన పరిణామాలు రిపీట్ అవుతాయేమోనని టెన్షన్ పడుతున్నారు. వైసీపీ అభ్యర్థులు ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేకపోతున్నామని ఆర్ఓలు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమకు సెలవులు ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే తాడిపత్రి ఆర్ఓ సెలవుల్లో వెళ్ళిపోగా మరింత 15 మంది వీఆర్ఓలు ఇదే బాటలో సిక్ లీవ్ కావాలని అడగడంతో ఈసీ అయోమయంలో పడింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పనిచేసే సుమారు 15 మంది ఆర్ఓలు ఆందోళన చెందడంతో ఈసీ అయోమయానికి గురవుతుంది. కౌంటింగ్ వరకు కూడా ఆగలేమని వారు చెబుతుండడంతో సొల్యూషన్ ఏంటి అనే ఆలోచనలో పడింది. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనూ చూడని పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. పోలింగ్ అప్పటి నుంచే తమని తప్పించాలని ఆర్ఓలు కోరుతున్నా ఇప్పుడు మరిన్ని వినతులు వస్తున్నాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. బ్రిటన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా ఆ వేడి మాత్రం ఇంకా తగ్గడం లేదు. పలు నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్కి తాము విధులు నిర్వహించలేమని ఆర్ఓలు చేతులెత్తేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, పరిస్థితి ఏంటి? దీనికి ఈసీ ఆల్టర్నేట్ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఆ రోజు మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో చాలామంది రిటర్నింగ్ అధికారులు తాము ఎన్నికల రోజు నుంచి కౌంటింగ్ వరకు విధులు నిర్వహించలేమని చెప్పి వందలాది వినతులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కార్యాలయానికి రావడం జరిగింది. దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది అధికారులు అయితే తమకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, సెలవులు ఇవ్వాలని చెప్పి కూడా మరో కారణాలతో కూడా వినతులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా చూసుకుంటే తాడిపత్రిలో జరిగిన హింసాత్మక సంఘటన దేశంలోనే చాలా అరుదైన సంఘటనలో అదొకటి. అటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఓ రాంభూపాల్ రెడ్డి గత వారం రోజుల కాలంగా తాను విధులు నిర్వహించలేను, తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, గతంలోనే తాను ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డాను, తనకు సెలవు మంజూరు చేయాలని చెప్పి కూడా ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరటం జరిగింది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయనకి సెలవులు ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ తాజాగా మరొకసారి ఆయన వినతిచ్చుకోవడంతో 2 రోజులు సెలవు ఇస్తూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయనకి విధులు ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన 2 రోజుల పాటు సెలవు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే నిన్నటి నుంచే ఆయన అందుబాటులో లేడు. ఇవాళ రేపు సోమవారం వరకు ఆయన సెలవులో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆయన ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఎవరెవరు అధికారులు పాల్గొంటున్నారు అనే దానికి సంబంధించి కూడా డేటా ఉంటుంది. ఆ డేటాలో రాంభూపాల్ రెడ్డి పేరు లేకపోవడం ఇప్పుడు అధికారులు చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన కౌంటింగ్కి విధులు హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక మరొక వైపు చూసుకుంటే ప్రధానంగా 4 జిల్లాల పరిధిలో చిత్తూరు, అనంతపురం, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చిత్తూరు, గుంటూరు, అలాగే అనంతపురం జిల్లాలతో పాటుగా రాయలసీమలో కొన్ని జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన నేతలు కూడా చాలా చోట్ల కూడా తాము ఎన్నికల విధులు నిర్వహించలేమని చెప్పి ఆర్ఓలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతులు పెడుతున్నారు. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఇరు పార్టీల నేతలు కూడా తామే అధికారంలోకి వస్తున్నామంటూ కూడా ఎవరైతే రిటైర్మెంట్ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారో వారి ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటన కూడా గతంలో జరిగినాయి. మొన్న జరిగిన ఎన్నికల రోజు కూడా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది, ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లతో ఫోన్లు చేయించారని చెప్పి కూడా పరస్పరం ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన అంశం. సో ఈ నేపథ్యంలోనే రానున్న కౌంటింగ్ సంబంధించి కూడా తమకు అనుకూలంగా చేయాలంటూ ఎటు సామధాన దండోపాయాల్ని ఆయా రాజకీయ పార్టీలు వినియోగిస్తున్నాయి. సాధారణంగా చూసుకుంటే ఒక పార్టీ మాత్రమే ఎప్పుడైనా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు కూడా తామే అధికారంలోకి వస్తున్నామని చెప్పి అధికారులపై తీవ్ర స్థాయిలో బెదిరింపులు, హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది. వీరి ఒత్తిడి తట్టుకోలేక చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, మరికొంతమంది సెలవులు కోరుతున్నారు, మరికొంతమంది అయితే ఫోన్ నెంబర్లు సైతం స్విచ్ ఆఫ్, ఫోన్ వాడని పరిస్థితి కూడా ప్రస్తుతం కొంతమంది ఆర్ఓలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటికీ అడ్డుకట్ట వేసేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే ప్రధానంగా సెలవు ఇవ్వకూడదని చెప్పి క్లియర్ కట్గా నిర్ణయం తీసుకుంది, దాంతోపాటుగా ఎక్కడెక్కడ అధికారులు అయితే సెలవులు కోరారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి అసలు ఆ నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది అనే దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక అబ్జర్వర్